వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వచ్చేసి ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి ప్రీవియస్ సీజన్ 1లో వచ్చేసి ఆ ఊరు సర్పంచ్ పట్టుకోవడం అది అలా ఉంటుంది కదా. ఈ సీజన్లో వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళ ఫ్రెండ్ తప్పిపోవడం దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ కేసు క్లోజ్ చేస్తే ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్ సహస్ర ఇంకా ఇద్దరు ఉంటారు. ఇంకో క్యారెక్టర్ కవలపిల్లల క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. ఇంకొకరు ఉండడం అని చెప్పి ఆ తప్పిపోయిన ఆమె వెతకడానికి హీరోయిన్ ట్రై చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ని కలుస్తుంది ఎలా తప్పిపోయారు ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే తనకు పోస్ట్ మ్యాన్ లెటర్స్ తోటి తనకు తెలుస్తుంది. ఒక హౌస్ తెలుస్తుంది. హౌస్లో ఇంకో సేమ్ తనలాగా ఉండడం చూస్తారు. తన స్టోరీ చెప్తుంది. టోటల్గా అయితే పర్లేదు, ఎంగేజబుల్గా ఉంటుంది. 4 సీజన్స్ ఉంటుంది, 4 ఎపిసోడ్స్ ఉంటుంది మొత్తం సీజన్లో. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. వాచబులే, పర్లేదు, మనకి ఇక్కడ బోర్ కొట్టదు, బాగానే ఉంటుంది. క్లైమాక్స్ ఏంటి ఇంతకీ, ఇద్దరు కవలపిల్లలు ఉన్నారా లేరా, ఒక్కరే ఉన్నారు, వేరే వాళ్ళు ఏమైనా ఏంటి, ఇంత విలన్స్ ఎవరు, అంతకు ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు కాదా, అది మీరు మూవీలో వెబ్ సిరీస్లో చూడండి. ట్విస్టులు బాగానే ఉంటాయి వెబ్ సిరీస్లో. క్లైమాక్స్ వరకు ఒక ట్విస్ట్ తర్వాత ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అట్లా ఎంగేజింగ్గానే ఉంది. కాకపోతే తర్వాత మరి నెక్స్ట్ పార్ట్ అని చూపిస్తారు, నెక్స్ట్ సీజన్ చూపిస్తారు, కానిస్టేబుల్ కనకం 3 అని చెప్పి. మొత్తానికి వెబ్ సిరీస్ రేటింగ్స్ వచ్చేసి 3.5 out of 5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.